గేమ్ అనేది చాలా బోరింగ్గా ఉండింది. ఎవ్వరూ కూడా ఎంటర్టైన్మెంట్ ఎవ్వరూ చేయట్లేదు. బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అనుకున్న బర్నీ ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయాడు. సుమనేమో కానీ సుమను ఫెయిల్ అయిపోయాడు. ఎవరు కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఇమాన్యుయల్ రీచ్ అవ్వలేకపోయారు ఇమాన్యుయల్ని. సో సర్టెన్ పీక్స్ టైంలో ఇమాన్యుయల్ కానీ లేకపోతే బిగ్ బాస్ టీఆర్పీ అలా పడిపోతూ ఉండేది. అదొక్కసారి బిగ్ బాస్ టీం కూడా గుర్తుపెట్టుకొని ఉంటే బాగుండేదేమో నాకు పర్సనల్గా అనిపించింది. ఎందుకు అని అంటే టాప్ 3లో పెట్టి కానీ ఉండుంటే చాలామంది కానీ ఎవరు ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. అంటే డబ్బులు వస్తాయా పోతాయా అనేది పక్కన పెడితే డబ్బుల విషయం అయితే అసలు గురించి కాదు. ఒక టాప్ 3 వాల్యూ పర్సన్ అతను, ఒక రన్నర్ అప్పో విన్నర్ అప్పో ఇవ్వాల్సిన పర్సన్. అలాంటి పర్సన్ని మనం టాప్ 4లో పెట్టేసి వదిలేస్తే చాలా అంటే చాలామంది బాగా డిసప్పాయింట్ అయ్యారు. అంటే ప్రతి సీజన్లో కూడా అందరూ అనే మాట ఏంటి అంటే ఒక కమెడియన్ని మనం విన్నర్గా చేయలేము, ఒక కమెడియన్ని మనం విన్నర్గా చూడలేము అనే మాట ఈరోజు మళ్ళీ ఈ సీజన్లో కూడా అలానే బయటపడిందా అని అనిపించింది. ఎందుకు అని అంటే ఎంటర్టైన్మెంట్ కోసమే అతన్ని తీసుకొచ్చారు అని అంటే అదేదో ముందే చెప్పుండాల్సింది కదా. అదేదో ముందే చెప్పేసి ఇతను విన్నర్ అవ్వడు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్, మీరు ఏదో సరదాగా చూడండి అని మాకు చెప్పుంటే మేము అంత ఎమోషనల్గా ఆ పర్సన్ కనెక్ట్ అయ్యే వాళ్ళం కాదేమో అనేది మాకు చాలామందికి పర్సనల్గా మాకు అనిపించింది. ఎందుకు అని అంటే యాజ్ ఏ ఆడియన్గా నేను చూసినా అందరు చూసినా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కో టైంలో బిగ్ బాస్ మేము వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చి సరదాగా చూస్తున్నాం అంటే ఇమాన్యుయల్ ఏదో జోక్ వేస్తాడు, ఇక్కడేదో సరదాగా నవ్విస్తాడు. అతను యాజ్ ఆల్రౌండర్గా ఎవ్రీథింగ్ అంతా బాగా చేశాడు. ఒక టాస్క్ పరంగా అయినా కానీ, ఒక టీం పరంగా అయినా కానీ, లేకపోతే కామెడీ పరంగా అయినా కానీ, లేకపోతే ఒకరిని కేర్ చేసే విధానం అయినా కానీ ఎవ్రీథింగ్ అంతా ఓవరాల్ అంతా కూడా బాగానే ఉండింది. కానీ అతన్ని టాప్ 4లో పెట్టడం అనేది అందరూ కూడా డైజెస్ట్ చేసుకోలేని విషయం. ఎందుకు అని అంటే మనం ఒకసారి గేమ్ చూసుకుంటే లాస్ట్ 2 వీక్స్తో పక్కన పెడితే రిమైనింగ్ వీక్స్ అంతా కూడా మన డిమాండ్ పవన్ గేమ్ అనేది చాలా తక్కువగానే ఉండింది కంపేర్ టు ఇమాన్యుయల్. సో అతనితో ఒకసారి మనం చూసుకుంటే ఓన్లీ లాస్ట్ 2 వీక్స్ మాత్రమే డిమాండ్ పవన్కి అనేది కొంచెం అది రితు వెళ్ళాక మనోడు బాగా యాక్టివ్ అయ్యాడు. ఓన్లీ ఆ రీజన్కి మాత్రమే అతను బాగా చేశాడు అనేది మనం ఒకసారి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ వచ్చేసరికి ఈవెన్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నుంచి 100th డే దాకా ఎక్కడ ఎవరిని డిసప్పాయింట్మెంట్ చేయకుండా, ఏ గేమ్లో ఆడలేక ఉండకుండా, అతను ఈవెన్ దో ఫిజికల్గా ఫిట్గా లేకపోయినా కొంచెం